ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడి పాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి మాండవీయను కోరిన సీఎం. నేడు రేపో పీసీసీకి కొత్త అధినేత రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తా ఉంది, చూద్దాం. బీసీ నేతని అనౌన్స్ చేసేటట్టుగా. సరే, ఇగో ఢిల్లీకి పోయిన ప్రతిసారి లాస్ట్ టైం సీఎం మన సీనన్ ఉన్నప్పుడు అనుకుంటే మనం మాట్లాడింది, ఎవరో ఒక సెంట్రల్ మినిస్టర్ని కలుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట. బీజేపీలతో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటుండే ఇంతకుముందు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీకి ఎందుకు పోతారో అర్థం కాకపోతుండే ఒక్క సెంట్రల్ మినిస్టర్ కలిసి రాష్ట్రానికి మంచి చేసే విధంగా మీరు ఏదైనా చేయండి అని చెప్పేసి ఒక్క నాడన్న ఆ దరిద్రులు ఎప్పుడైనా మాట్లాడినటువంటి ఘటన అయితే నేను చూడలేదు. ఐఎమ్ సారీ వాళ్ళని ఈ మాటతో పోల్చినందుకు. కానీ వాళ్ళు ఎప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ని కలిసి మా రాష్ట్రానికి ఇది కావాలని బలంగా కోరినటువంటి ఘటనలు అయితే నేను చూడలే. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన కనీసం 10-15 సార్లు పోయిన ప్రతిసారి ఎవరో ఒక సెంట్రల్ మినిస్టర్ని కలిసిండు ఆయన. ఇలా జ్యోతిరాదిత్య సింధియా అని కలిసిండు, ఆ తర్వాత మన్సుఖ్ మాండవీయ అని కలిసిరు. ఇద్దరు సెంట్రల్ ఉన్న వాళ్ళని పోయి కలిసిండు, మా రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు ఇది చేయండి అని చెప్పేసి. ఇక చూడుర్రి, ఇంటింటికి ఇంటర్నెట్ వేస్తాడు. ఏపీలో ఆల్రెడీ ఫైబర్ నెట్ అనేటువంటి ప్లాన్ నడుస్తుంది కదా, సేమ్ ఫైబర్ నెట్ ప్లాన్ ఈడ కూడా చేస్తారు 300 రూపాయలకంట. అది కాకుండా క్రీడా వర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా మేము, దానికి మాకు ఆర్థిక సాయం చేయండి అని. వై డోంట్ వీ అప్రిషియేట్ దిస్ ఫెలో మ్యాన్? వై షుడెంట్ వీ? చెప్పండి, ఒక మాట నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డిని ఇప్పుడో ఎప్పుడన్నా మెచ్చుకుంటే ఇట్లాంటి కారణాలు నాకు దొరుకుతూనే ఉంటాయి. రాష్ట్రము కేంద్రము రెండు కలిసి పనిచేస్తేనే రాష్ట్ర యొక్క అభివృద్ధి, రాష్ట్రం నుంచి ట్యాక్సుల యొక్క పెరుగుదల, తద్వారా దేశ అభివృద్ధి కూడా ఉంటుంది కదా. రాష్ట్రాలు కేంద్రాలు రెండు కలిసే కదా పనిచేయాల్సింది. దానికి నిజంగా ఇదిగో, దో హీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ దో హీఈస్ ఫ్రమ్ బీజేపీ, వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తూ ఉన్నారు, ఫ్యాన్స్ కొట్టుకుంటా ఉన్నారు గట్టిగా. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించడం తమ లక్ష్యమన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్ల వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని వివరించారు. మొత్తం పెట్టుబడి 1779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ యూఎస్ఎఫ్ఓ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టీ ఫైబర్ ద్వారా 65,500 ప్రభుత్వ సంస్థలకు G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్, G2C గవర్నమెంట్ టు సిటిజన్ కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను రేవంత్ కోరారు. ఈ టీ ఫైబర్ నెట్ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రాజెక్టులో భాగంగానే జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ NOFN మొదటి దశ మౌలిక సదుపాయాలు. సో అది దాంట్లో భాగంగానే కనిపిస్తూ ఉన్నది. సో రాష్ట్రానికి వచ్చేటువంటి మంచిలో మేజర్ భాగం కేంద్రం నుంచి కూడా వస్తుంది అనేటువంటిది గమనించాలి చాలామంది. క్రీడా వర్సిటీపై మన్సుఖ్ మాండవీయతో కలిసినటువంటి ఫోటో ఇక చూడు. మన్సుఖ్ మాండవీయ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు. మంత్రి అందరిని పట్టుకుని ముఖ్యమంత్రి అందరు మంత్రులని ఎవరో ఒక మంత్రిని ఎంటేసుకుని పోతా ఉన్నాడుగా ఢిల్లీకి. ఊకే ఆయన ఒక్కడే పోతలేడు. పాపం కాంగ్రెస్లో ఎట్లాగ ఉండేటువంటి భయమే, పోయి ఊకే బీజేపీలో కలుస్తున్నట్టు పోయి బీజేపీలో జాయిన్ అవుతాడని. ఆ భయం పక్కన పెడితే రాష్ట్రానికి ఏదో పీకాలే, పొడవాలే, మంచి చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన పోతా ఉన్నాడు కదా. నేను ఆయన్ని ఇక్కడ ఏమి ఈ నెగిటివ్ యాంగిల్లో మాట్లాడతలేను. నేను రేవంత్కి నిజంగా పాజిటివ్ యాంగిల్లోనే మాట్లాడుతూ ఉన్నా. అతనికి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అతను ఎన్నిసార్లు ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎవరో ఒక సెంట్రల్ మినిస్టర్ని కలుస్తూ ఉన్నాడు. స్పోర్ట్స్ యూనివర్సిటీ చూడు, దీంట్లో ఏమేమన్నాడు ఇక్కడ,
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంపస్, జిమ్ఖానా గ్రౌండ్, హుసేన్ సాగర్ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్, ఫుట్బాల్ గ్రౌండ్, స్కేటింగ్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వస్తువులు ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్లో వివిధ కేటగిరీల 5 స్టార్ హోటళ్లు ఉన్నాయని, విమాన రైలు సర్వీసులతో అనుసంధానమై ఉందని తెలిపారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో ఏషియన్, 2007లో ప్రపంచ మిలిటరీ గేమ్స్ నిర్వహించిన అనుభవం హైదరాబాద్కు ఉందని గుర్తు చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించే అవకాశం భారత్కు వచ్చినప్పుడు తెలంగాణకు కూడా అవకాశం ఇప్పించాలని కోరారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేల్ ఇండియా యూత్ గేమ్స్లో హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు ఇవ్వాలని పెంచాలని కోరారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి తాము ఇప్పటికే పంపించిన డిపిఆర్లను ఆమోదించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. దీన్ని బట్టి అర్థమైతలేదా మనకి? అంటే రాష్ట్రం మీద ఎంతో కొంత దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడని. సరే, ఆయన లా అండ్ ఆర్డర్ని, ఎడ్యుకేషన్ని, తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అంశాలని తీసి తుంగలో దొక్కి పక్కన పెట్టినటువంటిది వాస్తవమే కాదండి నాన్న. కానీ అట్లీస్ట్ అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విధంగా రాష్ట్రానికి మంచి చేసేటువంటి ప్లానింగే చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఈ విషయంలో రేవంత్ని మెచ్చుకుంటానే ఆ గురుకులాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా పెట్టాలని కోరుతా ఉన్నా. అట్లే లా అండ్ ఆర్డర్ని కూడా కంట్రోల్లో చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నా నేను. స్పెషల్ ఫోకస్ ఆన్ గంజాయి అండ్ ఆల్సో డ్రగ్స్, వీటి మీద పెద్ద ఎత్తున పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి కొంతమంది యూత్ ఉన్నారు. బైక్లు వేసుకొని అడ్డమైన స్టంట్లు చేసుకుంటా, ఆడపిల్లల్ని ఇబ్బందికరం పెట్టుకుంటా చేసేటువంటి మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు ఉన్నారు. కొంతమంది యూత్ వల్ల, కొంతమంది వల్ల, నేను అందరినీ అనట్లేదు. ముందు ఆ రెచ్చగొట్టేలాగా బైక్ల మీద అడ్డమైన స్టంట్లు చేసేటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ అన్నల మీద ఉన్నది. గుర్తు చేస్తా ఉన్నా నేను. అట్లే కొన్ని ఫేక్ కేసులు కూడా పెడతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లే కొన్ని విషయాలు ఉన్నాయి, ఇంకొన్ని సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. కాకుండా రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నాం వల్ల 6 గ్యారంటీలు 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయి 300 రోజులకు పరుగు పెడుతోంది మీ ప్రభుత్వం. 6 గ్యారంటీలు మీరు మర్చిపోయిరేమో, రేపటి నుంచి నేను మొదలు పెడతా. 6 గ్యారంటీల గురించి మాట్లాడడం నేను రేపటికెళ్ళి మొదలు పెడతా. ఈ ప్రభుత్వము ఉన్నటువంటి 2 ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నటువంటి అటు బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డమైన గోల పెట్టుకుంటా ఉన్నారు తప్ప పనికి వచ్చేటువంటి గోల ఏది పెడతలేరు. కాబట్టి ఆ ప్రతిపక్షం పాత్ర ఎప్పుడు మీడియాను పోషిస్తుంది. కాబట్టి ఇక మేము మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోరు. అనిల్ అంబానీపై సెబీ వేటు, నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, రిలయన్స్ గ్రూప్ షేర్లు డమాల్. 5 ఏళ్ళంట ఆ షేర్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్ముకునేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ అవకాశం లేదు. మండేనే అమ్ముకుంటే, ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోరు. పాపం తమ్ముడు హై పోతా ఉంటే అన్న మాత్రం ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నాడు. అనిల్ అంబానీపై సెబీ వేటు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కఠిన చర్యలు, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, కుప్పగొలిన గ్రూప్ షేర్లు, మరో 24 సంస్థలపైన కూడా చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలు సంగతి చూద్దాం. అనిల్ అంబానీ, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ చైర్మన్గా తన పరపతిని ఉపయోగించి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కంపెనీ నిధులను రుణాల పేరుతో తన నిర్వహణలోని అల్లాటప్పా కంపెనీలకు 14,577.68 కోట్లు దారి మళ్లించినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఇందులో 12,487.56 కోట్ల మొత్తాన్ని ఊరు పేరు లేని 47 డొల్ల కంపెనీలకు మళ్లించారని బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి ఫోరెన్సిక్ ఆడిట్లో తెలిపింది. ఈ విషయంలో అనిల్ అంబానీకి సహకరించిన 24 సంస్థలపైన 5 ఏళ్ల నిషేధంతో పాటు 21 కోట్ల నుంచి 25 కోట్ల చొప్పున మొత్తం 625 కోట్ల భారీ జరిమానాలు విధించింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ పైన 6 నెలల నిషేధంతో పాటు 6 లక్షల జరిమానా విధించింది. మరోవైపు సెబీ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఖాతాలను పరిశీలించి నిధుల మళ్లింపు నిజమేనని నిర్ధారించుకుంది. ఈ విషయంలో అనిల్ అంబానీకి అమిత్ బప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా అనే వ్యక్తులు సహకరించినట్టుగా విచారణలో తేలింది.
గ్రూప్ షేర్లు చూద్దాం. తాజా పరిణామాలతో బీఎస్సీలో ఇన్ఫ్రా షేర్ 10.07% నష్టంతో ₹211 వద్ద ముగియగా ఎన్ఎస్సీలో 10.91%తో 209.99 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్ కూడా ఇక 5% నష్టంతో 4.46 వద్ద ముగిసిందంట. ఏకంగా లోయర్ సర్క్యూట్ బ్రేక్ను తాకి వరుసగా 34.48, 34.45 వద్ద ముగిసాయి అంటూ చూస్తా ఉన్నాం. ఇక ఇతర సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మస్కా బారిన చరిత్ర. ఏదేమైనా పాపం ఈయన ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నేమో వెనకబడితే తమ్ముడేమో ముంగటపడి ఇక ఇవాళ ఇట్లా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏదేమైనా కొంచెం స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు జర రానటువంటి రోజులను కొంచెం చూస్తూ ముందుకు పోండి, లేదు అంటే ఇబ్బందులు పడతారు అనేటువంటిది చెప్పదలుచుకున్నటువంటి విషయం అంతే. ఇక